హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం బ్యాటరీకి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ ఎంసీక్యూ నేర్చుకుందాం. వెరీ ఈజీ అని ఎందుకన్నానంటే మనకు ఎగ్జామ్లో ప్రతిసారి బ్యాటరీస్ నుండి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంది. ప్రతిసారి కూడా మనకు 99% డైరెక్ట్ క్వశ్చన్సే అడుగుతున్నాడు. కాబట్టి మీరు ఈ వీడియోలో చెప్పే ప్రతి ఎంసీక్యూ అనేది జాగ్రత్తగా విన్నట్లయితే మీకు మార్క్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి ఈ వీడియోలో చెప్పే ఎంసీక్యూ అనేవి చివరి వరకు వినే ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ద కెపాసిటీ ఆఫ్ ఏ బ్యాటరీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్. బ్యాటరీ యొక్క కెపాసిటీ అనేది ఎలా వ్యక్తపరుస్తారు? యాంపియర్ అవర్స్ రేటింగ్లో. మనం యాంపియర్ అవర్స్ రేటింగ్లోనే చూస్తాం కదా, కాబట్టి యాంపియర్ అవర్స్లో బ్యాటరీ యొక్క కెపాసిటీని మనం తెలుపుతాము. ట్రికిల్ ఛార్జింగ్ ఆఫ్ ఏ స్టోరేజ్ బ్యాటరీ హెల్ప్స్ టు. బ్యాటరీలో ట్రికిల్ ఛార్జింగ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? కీప్ ఇట్ ఫ్రెష్ అండ్ ఫుల్లీ ఛార్జ్డ్. దాన్ని ఫ్రెష్గా ఉంచి మరియు ఫుల్లీ ఛార్జ్డ్ కండిషన్లో ఉంచడానికి మనకు ట్రికిల్ ఛార్జింగ్ అనేది ఉపయోగపడుతుంది. డ్యూరింగ్ ద ఛార్జింగ్ ఆఫ్ లెడ్ యాసిడ్ సెల్. లెడ్ యాసిడ్ సెల్ను ఛార్జింగ్ చేసేటప్పుడు ఇట్స్ వోల్టేజ్ ఇంక్రీజెస్. ఆ బ్యాటరీ యొక్క వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ద కెపాసిటీ ఆఫ్ ఏ లెడ్ యాసిడ్ సెల్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఇట్స్. లెడ్ యాసిడ్ సెల్ యొక్క కెపాసిటీ అనేది వేటిపైన ఆధారపడదు. రేట్ ఆఫ్ ఛార్జ్ పైన బ్యాటరీ యొక్క లేదా సెల్ యొక్క కెపాసిటీ అనేది ఆధారపడదు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రేట్ ఆఫ్ ఛార్జ్ పైన ఆధారపడదు అంటే టెంపరేచర్ మరియు రేట్ ఆఫ్ డిశ్చార్జ్ మరియు క్వాంటిటీ ఆఫ్ యాక్టివ్ మెటీరియల్స్ పైన ఆధారపడుతుంది అన్నమాట. అంటే మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ ఈ విధంగా చదివినట్లయితే మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది రావడానికి గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ లెడ్ యాసిడ్ సెల్ యొక్క కెపాసిటీ అనేది రేట్ ఆఫ్ ఛార్జ్ పైన ఆధారపడదు. డ్యూరింగ్ ఛార్జింగ్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఆఫ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ. ఛార్జింగ్ చేసేటప్పుడు లెడ్ యాసిడ్ సెల్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఏమవుతుంది? ఇక్కడ లెడ్ యాసిడ్ సెల్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అంటే లెడ్ యాసిడ్లో వాడే ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అన్నమాట. లెడ్ యాసిడ్ యొక్క ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఏమవుతుంది? ఛార్జింగ్ చేసేటప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. మనకు ఛార్జింగ్ పెట్టిన కొద్దీ మనకు స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అప్ టు 1280 వరకు. 1280 అంటే మనకు ఫుల్లీ ఛార్జ్డ్ కండిషన్ అనమాట. 1280 లేదా 1.28 వరకు మనకు ఫుల్లీ ఛార్జ్డ్ కండిషన్ అన్నమాట ఇది. అప్పుడు మనకు స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఈ విధంగా ఉంటుంది మనకు. ద యాక్టివ్ మెటీరియల్స్ ఆన్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్లేట్స్ ఆఫ్ ఏ ఫుల్లీ ఛార్జ్డ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఆర్. ఫుల్లీ ఛార్జ్డ్ కండిషన్లో లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క పాజిటివ్ మరియు నెగిటివ్ ప్లేట్స్ పైన ఉండే యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే యాక్టివ్ మెటీరియల్స్ ఏమిటి? లెడ్ పెరాక్సైడ్ అండ్ లెడ్. మనం లెడ్ పెరాక్సైడ్ని ఏమంటాం? PbO2 అండ్ లెడ్ అంటే Pb. ఇంకా మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కనుక ఇవ్వాలనుకుంటే పీబీని మనం స్పాంజ్ లెడ్ అంటాం. స్పాంజ్ లెడ్ అంటే మనకు నెగిటివ్. దీన్ని లెడ్ పెరాక్సైడే కాకుండా లెడ్ డయాక్సైడ్ అని కూడా అనొచ్చు మనం. లెడ్ డయాక్సైడ్ దేనికి? ఇది పాజిటివ్ ఎలక్ట్రోడ్గా మనం లెడ్ పెరాక్సైడ్ని వాడతాం. మరియు లెడ్ దీన్నే స్పాంజ్ లెడ్ అంటాం. స్పాంజ్ లెడ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్గా మనకు లెడ్ యాసిడ్ బ్యాటరీలో ఉంటుంది. వెన్ ఏ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఈజ్ ఇన్ ఫుల్లీ ఛార్జ్డ్ కండిషన్ ద కలర్ ఆఫ్ ఇట్స్ పాజిటివ్ ప్లేట్ ఈజ్. ఒక లెడ్ యాసిడ్ బ్యాటరీ అనేది ఫుల్లీ ఛార్జ్డ్ కండిషన్లో ఉన్నప్పుడు దాని యొక్క పాజిటివ్ ప్లేట్ యొక్క కలర్ ఏ విధంగా ఉంటుంది? డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది ఫుల్ ఛార్జ్డ్ కండిషన్లో. ద యాక్టివ్ మెటీరియల్స్ ఆఫ్ ఏ నికెల్ ఐరన్ బ్యాటరీ ఆర్. నికెల్ ఐరన్ బ్యాటరీ యొక్క యాక్టివ్ మెటీరియల్స్ ఏమిటంటే మనకు నికెల్ హైడ్రాక్సైడ్, ఇంకా పౌడర్డ్ ఐరన్ అండ్ ఇట్స్ ఆక్సైడ్, 21% సొల్యూషన్ ఆఫ్ KOH. ఈ మూడు కూడా నికెల్ ఐరన్ బ్యాటరీలో యాక్టివ్ మెటీరియల్సే. ఇక్కడ నికెల్ హైడ్రాక్సైడ్ అనేది మనం పాజిటివ్ ఎలక్ట్రోడ్గా తీసుకుంటాం. ఇంకా ఐరన్ మరియు దాని యొక్క ఐరన్ ఆక్సైడ్ యొక్క పౌడర్ అనేది మనం నెగిటివ్ ఎలక్ట్రోడ్గా తీసుకుంటాం. ఇంకా 21% సొల్యూషన్ ఆఫ్ KOH అంటే పొటాషియం హైడ్రాక్సైడ్, దీన్ని మనం ఎలక్ట్రోలైట్గా మనం దీన్ని తీసుకుంటాం. కాబట్టి పాజిటివ్ నెగిటివ్ ఎలక్ట్రోలైట్ ఈ మూడు కూడా మనకు యాక్టివ్ మెటీరియల్సే. కాబట్టి ఆల్ ఆఫ్ ద ఎబోవ్ అనేది ఆన్సర్. ఆల్ ఆఫ్ ద ఎబోవ్. ద రేషియో ఆఫ్ ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ టు వాట్ అవర్ ఎఫిషియన్సీ ఆఫ్ లెడ్ యాసిడ్ సెల్ ఈజ్. ఒక లెడ్ యాసిడ్ సెల్ యొక్క ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ మరియు వాట్ అవర్ ఎఫిషియన్సీల మధ్య గల నిష్పత్తి ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. ఎల్లప్పుడూ ఒకటి కంటే ఎక్కువగానే ఉంటుంది. అంటే ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1, ఎల్లప్పుడూ ఒకటి కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు దీని ద్వారా తెలిసేది ఏంటంటే ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ అనేది వాట్ అవర్ ఎఫిషియన్సీ కంటే ఎక్కువగా ఉంటుంది, వాట్ అవర్ ఎఫిషియన్సీ అనేది తక్కువగా ఉంటుంది. దీన్నే మనం ఏమని రాయొచ్చు అంటే మనం ఇట్లా ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ గ్రేటర్ దెన్ వాట్ అవర్ ఎఫిషియన్సీ ఇట్లా రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్, ద బెస్ట్ ఇండికేషన్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ ఛార్జ్
ఆన్ ఏ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఈజ్ గివెన్ బై. ఒక లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క స్టేట్ ఆఫ్ ఛార్జ్ను తెలుసుకోవడానికి ఉపయోగపడే బెస్ట్ ఇండికేషన్ ఏమిటి అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక లెడ్ యాసిడ్ బ్యాటరీల యొక్క ఛార్జింగ్ అనేది ఎంత ఉందో తెలుసుకోవడానికి ఉత్తమమైన పద్ధతి ఏమిటి అని అడుగుతున్నాడు. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్. మనం స్పెసిఫిక్ ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ద్వారా మనం ఖచ్చితంగా ఎంత ఛార్జ్ అనేది ఉందో తెలుసుకోవచ్చు మన బ్యాటరీలో. కాబట్టి స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అనేది బెస్ట్ ఇండికేషన్. ద స్టోరేజ్ బ్యాటరీ జనరల్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఈజ్. ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్లలో సాధారణంగా ఉపయోగించే బ్యాటరీ ఏ రకం బ్యాటరీలను ఉపయోగిస్తారు. లెడ్ యాసిడ్ బ్యాటరీస్ని మనకు ఇక్కడ ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్లో ఉపయోగిస్తారు. ద అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ ఏ ఛార్జర్ ఈజ్. ఒక ఛార్జర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అనేది హయ్యర్ దెన్ ద బ్యాటరీ వోల్టేజ్. బ్యాటరీ వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉన్నప్పుడే కదా మనకు కరెంట్ అనేది హై పొటెన్షియల్ నుండి మనకు లో పొటెన్షియల్లోకి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ వోల్టేజ్ అనేది ఛార్జర్లో ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనకు తక్కువగా ఉండే బ్యాటరీస్కి కరెంటు వెళ్తుంది. కాబట్టి ఛార్జర్ యొక్క పొటెన్షియల్ అనేది అంటే వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉండాలి కంపల్సరీ. ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఛార్జింగ్ అనేది అవుతుంది. ఛార్జర్ యొక్క వోల్టేజ్ అనేది కంపల్సరీ బ్యాటరీ యొక్క వోల్టేజ్ కంటే ఎల్లప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ఆర్డర్ టు. సెల్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ చేశారు. దేన్ని పొందుటకు సిరీస్లో కనెక్ట్ చేస్తారు సెల్స్ని. మనకు సిరీస్లో కనెక్ట్ చేసినట్లయితే మనకు సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకు వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇంక్రీజ్ ద వోల్టేజ్ రేటింగ్. వోల్టేజ్ను అనేది ఇంక్రీజ్ కావడానికి మనం అంటే ఎక్కువ వోల్టేజ్ను గెయిన్ చేయడానికి ఎక్కువ వోల్టేజ్ను తీసుకోవడానికి మనం సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేయాలి. 5 2V cells are connected in parallel. The output voltage is. 2V cells అనేవి ఈ విధంగా మనకు 5 ప్యారలల్లో కనెక్ట్ చేశారు. ప్యారలల్లో కనెక్ట్ చేస్తే అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు ప్యారలల్లో వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి 2 volts ఉంటుంది. ఫైనల్గా మనకు అవుట్పుట్ వోల్టేజ్ కూడా 2 volts అంటే ఒక సెల్కి ఎంత వోల్టేజ్ ఉందో మొత్తం ప్యారలల్లో అన్ని కనెక్ట్ చేసినా కూడా అంతే వోల్టేజ్ అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. కాబట్టి 2 volts అనేది ఆప్షన్ డి అనేది ఆన్సర్. The mass of an ion liberated at an electrode is directly proportional to the quantity of electricity. ఒక ఎలక్ట్రోడ్ వద్ద వెలువడిన అయాన్ యొక్క ద్రవ్యరాశి అనేది విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. విద్యుత్ ప్రవాహ పరిమాణానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ద అబోవ్ స్టేట్మెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్. పైన తెలిపిన వాక్యం అనేది దేనికి సంబంధించింది? దేనికనండి ఇది ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రాలసిస్. లాస్ ఆఫ్ ఎలక్ట్రాలసిస్కి సంబంధించిన ఇది డెఫినేషన్. ఇది ఏంటి? ద మాస్ ఆఫ్ అన్ అయాన్ లిబరేటెడ్ ఎట్ అన్ ఎలక్ట్రోడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఒక ఎలక్ట్రోడ్ వద్ద వెలువడిన అయాన్ యొక్క ద్రవ్యరాశి అనేది విద్యుత్ ప్రవాహ పరిమాణానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రాలసిస్కి సంబంధించింది. డ్యూరింగ్ ద ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ ఏ నికెల్ ఐరన్ సెల్. ఒక నికెల్ ఐరన్ సెల్ అనేది ఛార్జింగ్ మరియు డిశ్చార్జింగ్ చేసేటప్పుడు వాటర్ ఈజ్ నైదర్ ఫార్మ్డ్ నార్ అబ్జార్బ్డ్. వాటర్ అనేవి వెలువడవు మరియు పీల్చుకోబడవు. ఇవి ఛార్జింగ్ మరియు డిశ్చార్జింగ్ జరిగేటప్పుడు అంటే వాటర్ అనేవి వెలువడవు మరియు వాటర్ మనం అది అబ్జార్బ్ కూడా చేసుకోదన్నమాట. యాజ్ కంపేర్డ్ టు కాన్స్టెంట్ కరెంట్ సిస్టమ్, ద కాన్స్టెంట్ వోల్టేజ్ సిస్టమ్ ఆఫ్ ఛార్జింగ్ ఏ లెడ్ యాసిడ్ సెల్ హ్యాజ్ ఏ అడ్వాంటేజ్ ఆఫ్. మనకు బ్యాటరీస్ని ఛార్జ్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి కాన్స్టెంట్ కరెంట్ మెథడ్, ఇంకోటి కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్. ఇప్పుడు మనం కాన్స్టెంట్ కరెంట్ మెథడ్తో మనం కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్ని కంపేర్ చేసినప్పుడు అంటే పోల్చినప్పుడు కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్లో గల ప్రయోజనాలు ఏమిటి అని అడుగుతున్నాడు. అంటే కాన్స్టెంట్ వోల్టేజ్ వలన కలిగే అధిక ప్రయోజనాలు ఏమిటి అని అడుగుతున్నాడు. ఏమిటంటే రిడ్యూసింగ్ టైమ్ ఆఫ్ ఛార్జింగ్ మరియు ఇంక్రీజింగ్ సెల్ కెపాసిటీ రెండు కలుగుతాయి మనకు కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్ ద్వారా. టైమ్ ఆఫ్ ఛార్జింగ్ అంటే ఛార్జింగ్ అనేది త్వరగా అవుతుంది. కాన్స్టెంట్ వోల్టేజ్ పద్ధతిలో మనం ఛార్జింగ్ అనేది బ్యాటరీ చేసినట్లయితే త్వరగా ఛార్జ్ అవుతుంది. మరియు ఇంక్రీజ్ సెల్ కెపాసిటీ అంటే సెల్ యొక్క కెపాసిటీ కూడా మనకు పెరుగుతుంది. ఎప్పుడు కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్లో మనం ఛార్జింగ్ అనేది బ్యాటరీకి మనకి ఛార్జింగ్ అనేది చేసినప్పుడు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. బోత్ ఏ అండ్ బి అనేది మనకు కలిగే ప్రయోజనాలు కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్ ద్వారా ఛార్జ్ చేసినప్పుడు లెడ్ యాసిడ్ బ్యాటరీని. ఏ డెడ్ స్టోరేజ్ బ్యాటరీ కెన్ బి రివైవ్డ్ బై. ఒక డెడ్ బ్యాటరీ అనేది మనం ఏ విధంగా మనం దాన్ని పునరుద్ధరించవచ్చు? దేని ద్వారా అంటే యాడింగ్ డిస్టిల్డ్ వాటర్, యాడింగ్ సో కాల్డ్ బ్యాటరీ రిస్టోరర్, ఏ డోస్ ఆఫ్ H2SO4.
ఇవి వీటి వలన బ్యాటరీ అనేది మళ్ళీ పునరుద్ధరించబడవు. ఒకసారి డెడ్ అయిన బ్యాటరీ అనేది వీటి వలన కాదు. కాబట్టి నన్ ఆఫ్ ద ఎబో. ఒకవేళ మనం మళ్ళీ పనిచేసేటట్టు చేయాలంటే దాన్ని మొత్తం ఓవర్హాల్ చేయాలి. ఓవర్హాల్ అంటే మనం దాని యొక్క ప్లేట్స్ మార్వాలి, మొత్తం క్లీన్ చేసి డిస్టిల్డ్ వాటర్, యాసిడ్ అవన్నీ కూడా చేంజ్ చేయాలి. బ్యాటరీ మొత్తం చేంజ్ చేసినప్పుడు మాత్రమే అది మళ్ళీ పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ పైన తెలిపిన ఆప్షన్స్ అనేవి వల్ల బ్యాటరీ అనేది మళ్ళీ నడవదు, అంటే పనిచేయదు. కాబట్టి నన్ ఆఫ్ ది ఎబో. As compared to a lead acid cell, the efficiency of nickel iron cell is less due to its. ఒక లెడ్ యాసిడ్ సెల్తో కంపేర్ చేసినప్పుడు, అంటే లెడ్ యాసిడ్ సెల్తో మనం పోల్చినప్పుడు నికెల్ ఐరన్ సెల్ యొక్క ఎఫిషియన్సీ, దక్షత అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు? దీనికి గల కారణం ఏమిటి? నికెల్ ఐరన్ సెల్ యొక్క దక్షత అంటే ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీనికి గల కారణం ఏమిటి అని అడుగుతున్నాడు. హయ్యర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. మనకు నికెల్ ఐరన్ సెల్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది లెడ్ యాసిడ్ సెల్తో పోల్చినప్పుడు. బ్యాటరీ ఛార్జింగ్ ఎక్విప్మెంట్ ఈజ్ జనరల్లీ ఇన్స్టాల్డ్. బ్యాటరీ ఛార్జింగ్ పరికరం అనేది ఎక్కడ అమర్చాలి? ఇన్ లొకేషన్ హ్యావింగ్ ఆల్ ఆఫ్ ద ఎబో ఫీచర్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఇన్ వెల్ వెంటిలేటెడ్ లొకేషన్, అంటే గాలి ఆడే ప్రదేశంలో ఉంచాలి. మరియు ఇట్ క్లీన్ అండ్ డ్రై ప్లేస్. ఆ ప్లేస్ అనేది క్లీన్గా మరియు పొడిగా ఉండాలి, అంటే ఎలాంటి తడి అనేది ఉండకూడదు. ఎలాంటి తడి లేని ప్రదేశంలో మరియు గాలి ఆడే ప్రదేశంలో ఛార్జింగ్ పరికరాన్ని ఉంచాలి. మరియు యాజ్ ప్రాక్టికల్ టు ద బ్యాటరీ బీయింగ్ ఛార్జ్డ్. అంటే బ్యాటరీ అనేది ఫ్రీగా ఛార్జ్ చేయడానికి, అంటే మనం బ్యాటరీ ఛార్జింగ్ చేసేటప్పుడు వీలైనంత దగ్గరలో ఉండాలి, అంటే బ్యాటరీకి వీలైనంత దగ్గరలో ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలు ఉండాలి. కాబట్టి బ్యాటరీ ఎక్విప్మెంట్ అనేది ఎక్కడ ఉంచాలంటే ఈ 3 అంశాలు అనేది పరిగణనలోకి తీసుకొని మనం బ్యాటరీ ఛార్జింగ్ మిషన్ అనేది అమర్చవలసి ఉంటుంది. కాబట్టి ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది ఆన్సర్. ఇన్ ఏ లెడ్ యాసిడ్ సెల్, డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అంటే డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మనం ఎలా వాడతాం? ఎలక్ట్రోలైట్ వాడతాం కదా. ఎలక్ట్రోలైట్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ కదా. అప్రాక్సిమేట్లీ కంప్రైజెస్ ద ఫాలోయింగ్. అంటే లెడ్ యాసిడ్ సెల్లో వాడే సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఎలక్ట్రోలైట్ అనేది వేటి యొక్క సమ్మేళనం అని అడుగుతున్నాడు. అంటే వేటిని కలపగా ఏర్పడుతుంది అని అడుగుతున్నాడు. మనం లెడ్ యాసిడ్ సెల్లో వాడే సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే మనం ఏమంటాం? H2SO4. H2SO4 అనేది ఏ విధంగా ఉంటుంది, వేటి యొక్క సమ్మేళనం అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనం బ్యాటరీస్లో పోసే ఎలక్ట్రోలైట్ కనుక చూసుకున్నట్లయితే 3 వంతులు అనేది వాటర్ ఉంటుంది. డిస్టిల్డ్ వాటర్ 3 వంతులు ఉంటే ఒక వంతు అనేది మనకు H2SO4 ఉండాలి. ఏంటి 3 parts H2O అండ్ 1 part H2SO4. H2O అంటే మనకు వాటర్ అన్నమాట. H2O అంటాం మనం వాటర్ని. 3 parts అంటే 3 వంతులు వాటర్ ఉంటే ఒక వంతు H2SO4 ఉండాలి. ఇన్ కాన్స్టెంట్ కరెంట్ ఛార్జింగ్ మెథడ్, ద సప్లై వోల్టేజ్ ఫ్రమ్ డిశ్చార్జ్డ్ టు ఫుల్లీ ఛార్జ్డ్ కండిషన్. కాన్స్టెంట్ కరెంట్ ఛార్జింగ్ పద్ధతిలో, అంటే కాన్స్టెంట్ కరెంట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కాన్స్టెంట్ కరెంట్ అండ్ కాన్స్టెంట్ వోల్టేజ్ అని 2 పద్ధతులు ఉంటాయని చెప్పుకున్నాం. ఇప్పుడు కాన్స్టెంట్ కరెంట్ పద్ధతిలో సప్లై వోల్టేజ్ అనేది, అంటే ఇన్పుట్ వోల్టేజ్ అనేది డిశ్చార్జ్డ్ టు ఫుల్లీ ఛార్జ్డ్ కండిషన్, డిశ్చార్జింగ్ నుండి ఫుల్గా ఛార్జ్ అయ్యే అంత వరకు ఏ విధంగా ఉంటుంది, అంటే సప్లై వోల్టేజ్ అనేది మారుతుందా మారదా అని అడుగుతున్నాడు. ఇంక్రీజ్ అవుతుంది. అంటే స్టార్టింగ్లో డిశ్చార్జ్ కండిషన్లో తక్కువ వోల్టేజ్ ఉంటుంది. తక్కువ వోల్టేజ్ నుండి మనకు ఛార్జింగ్ అనేది, అంటే బ్యాటరీ అనేది ఫుల్గా ఛార్జ్ అయ్యేంత వరకు పెరుగుతూ పోతుంది అన్నమాట ఛార్జ్ వోల్టేజ్ అనేది. ఎందుకంటే ఇక్కడ మనం కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంది, అంటే వేరియబుల్ ఏంటి, ఇక్కడ మనకు వోల్టేజ్ అనేది మారుతూ ఉంటుంది. స్టార్టింగ్లో తక్కువ ఉండి ఫుల్లీ ఛార్జ్, అంటే ఛార్జింగ్ అనేది పెరుగుతూ పోయిన కొద్దీ వోల్టేజ్ కూడా పెరుగుతూ పోతుంది. ఇట్ ఈస్ నోటీస్డ్ దట్ డ్యూరింగ్ డిశ్చార్జింగ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హ్యాపెన్. బ్యాటరీ అనేది డిశ్చార్జింగ్ అయ్యేటప్పుడు ఈ కింది వాటిలో ఏది జరగదు డస్ నాట్ హ్యాపెన్, ఏది జరగదు అని అడుగుతున్నాడు. ద సెల్ అబ్జార్బ్స్ ఎనర్జీ. సెల్ అనేది శక్తిని గ్రహిస్తుంది. శక్తిని ఎందుకు గ్రహిస్తుంది? డిశ్చార్జింగ్ అయ్యేటప్పుడు సెల్ నుండి శక్తి అనేది వెలువడుతుంది, అంటే శక్తి అనేది బయటకు వస్తుంది, దాని నుండి గ్రహించదు కదా. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. డస్ నాట్ అన్నాడు కాబట్టి ఆ శక్తిని గ్రహించదు. ద ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ లెడ్ యాసిడ్ సెల్ ఇది నార్మల్లీ బిట్వీన్. ఒక లెడ్ యాసిడ్ సెల్ యొక్క ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ అనేది ఏ విధంగా ఉంటుంది? 90 to 95% ఉంటుంది ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ అనేది. లెడ్ యాసిడ్ సెల్ యొక్క ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ అనేది. ద వాట్ అవర్ ఎఫిషియన్సీ ఆఫ్ లెడ్ యాసిడ్ సెల్ ఈజ్ వ్యారీస్ బిట్వీన్. లెడ్ యాసిడ్ సెల్ యొక్క వాట్ అవర్ ఎఫిషియన్సీ అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? 70 to 80%. దీన్ని మనం కొన్ని బుక్స్లో ఏమనుంటాయంటే 80 to 85% అని కూడా ఉంటుంది. 70 to 80% అనేది వాట్ అవర్ ఎఫిషియన్సీ ఉంటుంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. మనం ఏమన్నానంటే మనం ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ అనేది గ్రేటర్ దెన్, అంటే ఎక్కువగా ఉంటుంది. దేనికి? వాట్ అవర్ ఎఫిషియన్సీ కంటే.
కాబట్టి ఇక్కడ వాట్ అవర్ ఎఫిషియన్సీ అనేది 70-80% ఉంటుంది, లేకపోతే 80-85% ఉంటుంది. అదే మనం యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ కనుక చూసుకున్నట్లయితే మనకు 90-95% ఉంటుంది యాంపియర్ ఎఫిషియన్సీ అనేది. ఇక్కడ వాట్ అవర్ ఎఫిషియన్సీ అనేది 70-80% ఉంటుంది. ద కెపాసిటీ ఆఫ్ ఏ లెడ్ యాసిడ్ సెల్ ఈజ్ మెజర్డ్ ఇన్. లెడ్ యాసిడ్ సెల్ యొక్క కెపాసిటీ అనేది ఏ విధంగా కొలుస్తారు? లెడ్ యాసిడ్ సెల్లే కాదు, మనకి ఏ సెల్ అయినా కూడా దాని యొక్క కెపాసిటీ అనేది మనం యాంపియర్ అవర్స్లోనే కొలుస్తాము. యాంపియర్ అవర్స్. ద కెపాసిటీ ఆఫ్ ఏ లెడ్ యాసిడ్ సెల్ డిపెండ్స్ ఆన్. లెడ్ యాసిడ్ సెల్ యొక్క సామర్థ్యం కెపాసిటీ అనేది వేటిపైన ఆధారపడి ఉండును? రేట్ ఆఫ్ డిశ్చార్జ్ అండ్ టెంపరేచర్ అండ్ డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్, క్వాంటిటీ ఆఫ్ యాక్టివ్ మెటీరియల్స్. ఇక్కడ ఆల్ ఆఫ్ ది ఎబో అనేది ఆన్సర్. రేట్ ఆఫ్ డిశ్చార్జ్ పైన ఆధారపడి ఉంటుంది, టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత పైన ఆధారపడి ఉంటుంది, ఇంకా డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఎలక్ట్రోలైట్ యొక్క గాఢత పైన కూడా ఆధారపడి ఉంటుంది, ఇంకా క్వాంటిటీ ఆఫ్ యాక్టివ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, దాంట్లో పాజిటివ్ ఎలక్ట్రోడ్, ఇంకా నెగిటివ్ ఎలక్ట్రోడ్, మరియు దానిలో ఉపయోగించే ఎలక్ట్రోలైట్, వీటిపైన కూడా వాటి యొక్క పరిమాణం పైన కూడా ఆధారపడి ఉంటుంది దాని యొక్క బ్యాటరీ యొక్క కెపాసిటీ అనేది. కాబట్టి ఇక్కడ ఆల్ ఆఫ్ ది అబౌవ్ అనేది ఆన్సర్. రేట్ ఆఫ్ డిశ్చార్జ్ పైన బ్యాటరీ యొక్క కెపాసిటీ అనేది ఆధారపడుతుంది, అదే రేట్ ఆఫ్ ఛార్జ్ పైన ఆధారపడదు. ఈ విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. రేట్ ఆఫ్ ఛార్జ్ పైన ఆధారపడదు, ఓన్లీ రేట్ ఆఫ్ డిశ్చార్జ్ మరియు ఈ మిగతా అంశాలపైన బ్యాటరీ యొక్క కెపాసిటీ అనేది ఆధారపడుతుంది. వెన్ ద లెడ్ యాసిడ్ సెల్ ఈజ్ ఫుల్లీ ఛార్జ్డ్, ద ఎలక్ట్రోలైట్ అజ్యూమ్స్ డాష్ అపియరెన్స్. ఒక లెడ్ యాసిడ్ సెల్ అనేది ఫుల్గా ఛార్జ్ అయినప్పుడు అందులోని ఎలక్ట్రోలైట్ అనేది ఏ విధంగా కనిపిస్తుంది? మనకు మిల్కీ కలర్లో కనిపిస్తుంది, అంటే పాల వలె తెల్లగా మారిపోతుంది. ఫుల్గా ఛార్జింగ్ అయినప్పుడు బ్యాటరీ యొక్క ఎలక్ట్రోలైట్ అనేది పాల వలె తెల్లగా మిల్క్ కలర్లో పాల వలె కనిపిస్తుంది. ద ఈఎంఎఫ్ ఆఫ్ అన్ ఎడిసన్ సెల్ వెన్ ఫుల్లీ ఛార్జ్డ్ ఈజ్ నియర్లీ. ఫుల్గా ఛార్జ్ చేసినప్పుడు ఎడిసన్ సెల్ యొక్క ఈఎంఎఫ్ అనేది ఎంత ఉంటుంది? 1.4 వోల్ట్స్ అనేది ఉంటుంది. ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఆల్కలై సెల్ ఈజ్ నియర్లీ డాష్ టైమ్స్ దట్ ఆఫ్ ద లెడ్ యాసిడ్ సెల్. ఒక ఆల్కలై సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది లెడ్ యాసిడ్ సెల్తో పోల్చినప్పుడు ఎన్ని రేట్లు అధికంగా ఉంటుంది? 5 రేట్స్ అనేది, అంటే 5 రేట్లు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకు లెడ్ యాసిడ్ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది 0.1 అట్లా ఉంటే 0.1 ఉంటే దీని యొక్క రెసిస్టెన్స్ అనేది ఇంటర్నల్ ఆల్కలై సెల్ యొక్క రెసిస్టెన్స్ అనేది ఇంటూ 5 అంటే ఎంత? 0.5 అంటే 0.5 అనేది ఉంటుంది. ద యావరేజ్ ఛార్జింగ్ వోల్టేజ్ ఆఫ్ ఆల్కలై సెల్ ఈజ్ అబౌట్. ఒక ఆల్కలై సెల్ అనేది ఛార్జింగ్ చేయడానికి ఉపయోగించే సాధారణ వోల్టేజ్ ఎంత? ఛార్జింగ్ వోల్టేజ్ అనేది ఎంత అని అడుగుతున్నాడు. 1.7 వోల్ట్స్ అనేది మనం ఉపయోగిస్తాం ఆల్కలై సెల్ను మనం ఛార్జ్ చేయడానికి. ఆన్ ద యావరేజ్ ద యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ ఆఫ్ అన్ ఎడిసన్ సెల్ ఈజ్ అబౌట్. సాధారణంగా సగటుగా యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ అంటే ఎడిసన్ సెల్ యొక్క యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ అనేది ఎంత ఉంటుంది? 80% ఉంటుంది. ఎడిసన్ సెల్ యొక్క యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ 80% ఉంటుంది. ద యాక్టివ్ మెటీరియల్ ఆఫ్ ద పాజిటివ్ ప్లేట్స్ ఆఫ్ సిల్వర్ జింక్ బ్యాటరీస్ ఈజ్. ఇక్కడ ఏమడుగుతున్నా అంటే సిల్వర్ జింక్ బ్యాటరీ యొక్క పాజిటివ్ ప్లేట్ అనేది దేంతో తయారు చేస్తారని అడుగుతున్నాడు. దాంట్లో యాక్టివ్ మెటీరియల్ ఏదని అడుగుతున్నాడు, అంటే సిల్వర్ జింక్ బ్యాటరీలో ఉపయోగించే పాజిటివ్ ఏదని అడుగుతున్నాడు అనమాట. సిల్వర్ ఆక్సైడ్ అనేది మనం పాజిటివ్గా వాడతాం సిల్వర్ జింక్ బ్యాటరీలో. నెక్స్ట్ క్వశ్చన్. ద లెడ్ యాసిడ్ సెల్ హ్యాజ్ ఏ లైఫ్ ఆఫ్ నియర్లీ ఛార్జెస్ అండ్ డిశ్చార్జెస్. ఒక లెడ్ యాసిడ్ సెల్ మనం ఎన్ని ఛార్జింగ్లు మరియు డిశ్చార్జింగ్లు చేయవచ్చు దాని లైఫ్ టైంలో? ఎన్నిసార్లు ఛార్జెస్ మరియు డిశ్చార్జింగ్లు మనం చేయవచ్చు అని అడుగుతున్నాడు. లెడ్ యాసిడ్ సెల్ని 1250 టైమ్స్ చేయొచ్చు మనం, అంటే 1250 ఛార్జింగ్లు అంటే 1250 సార్లు ఛార్జింగ్ మరియు 1250 సార్లు డిశ్చార్జింగ్ చేయవచ్చు దాని లైఫ్ టైంలో. లైఫ్ ఆఫ్ ద ఎడిసన్ సెల్ ఈజ్ అట్లీస్ట్. ఒక ఎడిసన్ సెల్ యొక్క జీవిత కాలం అనేది ఎంత ఉంటుంది? 5 ఇయర్స్ ఉంటుంది, 5 సంవత్సరాలు. ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ లెడ్ యాసిడ్ సెల్ ఈజ్ దట్ ఆఫ్ ఎడిసన్ సెల్. ఎడిసన్ సెల్తో మనం కంపేర్ చేసినట్లయితే అంటే పోల్చినట్లయితే లెడ్ యాసిడ్ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. లెస్ దాన్ అంటే చాలా తక్కువ ఉంటుంది. ఎడిసన్ సెల్ కంటే లెడ్ యాసిడ్ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎలక్ట్రోలైట్ యూజ్డ్ ఇన్ అన్ ఎడిసన్ సెల్ ఈజ్. ఎడిసన్ సెల్లో ఉపయోగించే ఎలక్ట్రోలైట్ ఏమిటి? KOH పొటాషియం హైడ్రాక్సైడ్ని మనం ఎలక్ట్రోలైట్గా వాడతాం ఎడిసన్ సెల్లో. ఎలక్ట్రోలైట్ యూజ్డ్ ఇన్ లెడ్ యాసిడ్ సెల్ ఈజ్. లెడ్ యాసిడ్ బ్యాటరీలో మనం ఉపయోగించే ఎలక్ట్రోలైట్ ఏమిటి? డైల్యూట్ H2SO4, సజల
సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటే డైల్యూట్ H2SO4ని వాడతాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 3 పార్ట్స్ అంటే 3 వంతులు ఏముండాలి, 3 వంతులు వాటర్ ఉండాలి. 3 వంతులు నీళ్ళు ఉంటే 1 వంతు మనకు H2SO4 ఉండాలి. H2SO4 1 వంతు, వాటర్ 3 వంతులు ఉండాలి. నెగటివ్ ప్లేట్ ఆఫ్ అన్ ఎడిసన్ సెల్ ఈజ్ మేడ్ ఆఫ్. ఎడిసన్ సెల్ యొక్క నెగటివ్ ప్లేట్ అనేది దేంతో తయారు చేస్తారు? రుణ ధ్రువం అనేది దేంతో తయారు చేస్తారు? ఐరన్తో తయారు చేస్తారు. ఎడిసన్ సెల్ యొక్క రుణ ధ్రువం అనేది ఐరన్తో చేస్తారు. ద ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఆఫ్ ఎనీ స్టోరేజ్ సెల్ ఈజ్ డిపెండ్ ఓన్లీ అపాన్. ఒక సెల్ యొక్క ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అనేది పూర్తిగా దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఇక్కడ మనకు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటే లోడ్ లేని సందర్భంలో, అంటే లోడ్ లేని సందర్భంలో, వితౌట్ లోడ్ లేని సందర్భంలో టర్మినల్ వోల్టేజ్ అనుకోవచ్చు మనం దీన్ని. టర్మినల్ వోల్టేజ్ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది లోడ్ లేని సందర్భంలో? దేనిపైన అంటే ఇట్స్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ అంటే బ్యాటరీలో లేదా సెల్లో వాడే రసాయనాల పైన. అంటే ఏమేమి రసాయనాలు ఉంటాయి దాంట్లో? మనం పాజిటివ్, నెగిటివ్, ఇంకా ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ రసాయనాలు కదా దాంట్లో వాడేటి. ఆ రసాయనాల పైన ఆధారపడి ఉంటుంది. ఇంకా ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇట్స్ ఎలక్ట్రోలైట్ యొక్క పవర్ అని అనుకోవచ్చు మనం. ఎలక్ట్రోలైట్ యొక్క పవర్ పైన ఆధారపడి ఉంది. అంటే ఎంత పవర్ఫుల్గా ఉంది ఎలక్ట్రోలైట్ దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఇంకా ఇట్స్ టెంపరేచర్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది ఆన్సర్. ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ మెజర్డ్ బై. ఒక ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది దేని ద్వారా కొలుస్తాము? ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. హైడ్రోమీటర్ ద్వారా స్పెసిఫిక్ గ్రావిటీ అనేది మనం కొలుస్తాము. వెన్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ ఆఫ్ ఎ lead acid cell is reduced to 1.1 to 1.15, the cell is in. ఒక లెడ్ యాసిడ్ సెల్ యొక్క ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది 1.1 నుండి 1.15 మధ్యకు తగ్గించబడింది. అయితే ఆ సెల్ అనేది ఏ స్టేట్లో ఉంది అంటే ఏ కండిషన్లో ఉంది అని అడుగుతున్నాడు. డిశ్చార్జింగ్ స్టేట్ అంటే డిశ్చార్జ్డ్ స్టేట్ అంటే మొత్తం డిశ్చార్జ్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ మనకు 1.1 నుండి 1.15 ఈ మధ్యలో ఎక్కడున్నా కూడా డిశ్చార్జ్ అయిందన్నమాట. స్పెసిఫిక్ గ్రావిటీ ఇంత ఉంటే సెల్ అనేది డిశ్చార్జ్ అయిందన్నమాట. ఓవర్ ఛార్జింగ్ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. ఓవర్ ఛార్జింగ్ వలన ఏమేమి జరుగుతుంది? ఓవర్ ఛార్జింగ్ వలన కలిగే నష్టాలు ఏమిటి అని అడుగుతున్నాడు. ప్రొడ్యూసెస్ ఎక్సెసివ్ గ్యాసింగ్. అంటే గ్యాసింగ్ అంటే మనం ఏమడుతున్నాం, లోపల వాయువులు అనేది వెలువడతాయి. అంటే లోపల బ్యాటరీ లోపల గ్యాస్ అనేది ఫామ్ అయ్యి బ్యాటరీ అనేది ఉబ్బడం జరుగుతుంది. ప్రొడ్యూసెస్ ఎక్సెసివ్ గ్యాసింగ్. లూజెన్స్ ద యాక్టివ్ మెటీరియల్స్ అనేది బలహీన పడతాయి. ఇంకా ఇంక్రీజెస్ ద టెంపరేచర్ రిజల్టింగ్ ఇన్ బక్లింగ్ ఆఫ్ ప్లేట్స్. అంటే టెంపరేచర్ అనేది ఎక్కువ పెరిగి లోపల ఉండే ఎలక్ట్రోడ్స్ అనేవి ఈ విధంగా బెండ్ అయిపోతాయి. బెండ్ అవడం వల్ల బ్యాటరీ ఏమవుతుంది, బ్యాటరీ కూడా ఉబ్బడం జరుగుతుంది. కాబట్టి ఓవర్ ఛార్జింగ్ చేయకూడదు. ఓవర్ ఛార్జింగ్ వలన మనకు గ్యాసింగ్ అంటే ఉబ్బడం జరుగుతుంది. ఇంకా యాక్టివ్ మెటీరియల్స్ అనేది బలహీన పడతాయి. ఇంకా లోపల ప్లేట్స్ కూడా బెండ్ అవుతాయి. కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్. అండర్ ఛార్జ్ అంటే ఇప్పుడు బ్యాటరీ అనేది మనం ఛార్జ్ చేయడానికి కొంత ఛార్జ్ అంటే ఏంటి, మనం కొంత ఆవేశాన్ని అనేది మనం కలిగిస్తాం బ్యాటరీకి. అంటే ఛార్జింగ్ అనేది ఇస్తాం మనం. దానికి కావాల్సిన ఛార్జింగ్ కంటే మనం తక్కువ ఛార్జ్ని ఇస్తున్నాం. అంటే తక్కువ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది బ్యాటరీలోకి. కాబట్టి అలాంటి సందర్భాన్ని మనం అండర్ ఛార్జింగ్ అంటాం. అంటే వెళ్ళవలసిన ఛార్జ్ కంటే తక్కువ ఛార్జ్ బ్యాటరీకి వెళ్తుంది. అలాంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే రిడ్యూసెస్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది తగ్గుతుంది అండర్ ఛార్జింగ్ సందర్భంలో. ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్స్ ఆర్ కాజ్డ్ బై. ఒక బ్యాటరీలో జరిగే ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ అంటే లోపల అంతరంగా జరిగే షార్ట్ సర్క్యూట్ అనేది వేటి వలన సంభవిస్తాయి? అంటే షార్ట్ సర్క్యూట్ కారణం ఏమిటి అని అడుగుతున్నాడు. బ్రేక్ డౌన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ సెపరేటర్స్ అంటే మనకు 2 ప్లేట్స్ ఉంటాయి కదా మనకు, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. ఆ 2 ప్లేట్స్ మధ్యలో మనకు సపరేటర్స్ ఉంటాయి. ప్రతి సపరేటర్స్ ఉంటాయి. 2 ప్లేట్ల మధ్యలో సపరేటర్స్ ఉంటాయి. ఈ సపరేటర్స్ అనేవి మనకు విరిగిపోయినప్పుడు లేదా పాడైపోయినప్పుడు షార్ట్ సర్క్యూట్ అనేది జరుగుతుంది. ఇంకా మనకు ఎక్సెస్ అక్యుములేషన్ ఆఫ్ సెడిమెంట్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద సెల్. మనకు సెడిమెంటేషన్ అనేది ఎక్కువ జరిగినా కూడా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సెడిమెంటేషన్ ఏంటంటే మనకు ఇక్కడ పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర మనం ఛార్జ్ చేయడం ఇంకా డిశ్చార్జ్ చేయడం వల్ల ఈ మెటీరియల్ అనేది డిజాల్వ్ అవుతుంది. అంటే కరిగిపోయి మనకు ఆ బ్యాటరీ అడుగు భాగంలో ఒక లేయర్గా, ఒక పొరలాగా ఏర్పడుతుంది, ఒక గడ్డలాగా ఏర్పడుతుంది. ఇది అనేది మరీ ఎక్కువ అయ్యి మనకి ఇవి బ్యాటరీ ప్లేట్స్ అనేవి షార్ట్ సర్క్యూట్ అవుతాయి. కాబట్టి బోత్ ఏ అండ్ బి, ఒక ఏ మరియు బి అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ద ఎఫెక్ట్ ఆఫ్ సల్ఫేషన్ ఈజ్ దట్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ పైన సల్ఫేషన్ యొక్క ప్రభావం ఏమిటి? అంటే సల్ఫేషన్ వలన ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది, ఇంక్రీజెస్.
ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది సల్ఫేషన్ వలన. ఎక్సెసివ్ ఫార్మేషన్ ఆఫ్ lead sulfate on the surface of the plates happens because of బ్యాటరీ ప్లేట్స్ యొక్క ఉపరితలం పైన లెడ్ సల్ఫేట్ అనేది అధికంగా ఏర్పడడం వలన ఏం జరుగుతుందంటే మనకు అలోయింగ్ ఏ బ్యాటరీ టు స్టాండ్ ఏ డిశ్చార్జ్డ్ కండిషన్ ఫర్ లాంగ్ టైమ్. ఇక్కడ మనకు ఏం జరుగుతుంది కాదు, ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నాడు. అంటే లెడ్ సల్ఫేట్ అనేది ఎక్కువగా ఎందుకు ఫామ్ అవుతుంది అని అడుగుతున్నాడు ప్లేట్స్ పైన. ఎందుకంటే అలోయింగ్ ఏ బ్యాటరీ టు స్టాండ్ ఇన్ డిశ్చార్జింగ్ కండిషన్ ఫర్ లాంగ్ టైమ్, అంటే బ్యాటరీ అనేది డిశ్చార్జింగ్ కండిషన్లో, అంటే మనకు బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అయినప్పుడు కూడా దాన్ని ఛార్జ్ చేయకుండా అలాగే డిశ్చార్జ్ కండిషన్లో ఎక్కువ కాలం ఉంచినట్లయితే మనకు లెడ్ సల్ఫేట్ అనేది ప్లేట్స్ పైన ఏర్పడుతుంది. ఇంకా మనకు టాపింగ్ అప్ విత్ ఎలక్ట్రోలైట్ నింపినప్పుడు కూడా జరుగుతుంది. ఇంకా పర్సిస్టెంట్ అండర్ ఛార్జింగ్ అంటే మనం ఇంత చెప్పినాం, వేలాల్సిన ఛార్జ్ కంటే తక్కువ ఛార్జ్తో మనం ఛార్జ్ చేయడం, అంటే తక్కువ ఛార్జింగ్ వలన కూడా, అంటే అండర్ ఛార్జింగ్ వలన కూడా మనకు లెడ్ సల్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకా లో లెవెల్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ యొక్క ఎలక్ట్రోలైట్ అనేది బ్యాటరీలో తక్కువ ఉన్నప్పుడు కూడా మనకు లెడ్ సల్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఆల్ ఆఫ్ ద అబవ్ అనేది ఆన్సర్. ద సబ్స్టాన్సెస్ విచ్ కంబైన్ టుగెదర్ టు స్టోర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ డ్యూరింగ్ ద ఛార్జ్ ఆర్ కాల్డ్ డాష్ మెటీరియల్స్. ఛార్జ్ చేసే సమయంలో విద్యుత్ శక్తిని నిల్వ చేసుకోవడానికి ఒకటిగా ఏర్పడే పదార్థాలు ఏమిటి? అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఎలక్ట్రిక్ ఎనర్జీ అంటే విద్యుత్ శక్తిని స్టోర్ చేసుకోవడానికి ఏ పదార్థాలు ఉపయోగపడతాయి, అంటే ఏ పదార్థాలు విద్యుత్ శక్తిని స్టోర్ చేసుకోవడానికి తోడ్పడతాయి అని అడుగుతున్నాడు. యాక్టివ్ ఎలిమెంట్స్ అనేది విద్యుత్ శక్తిని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇన్ ఏ లెడ్ యాసిడ్ సెల్ లెడ్ ఈజ్ కాల్డ్ యాజ్, లెడ్ యాసిడ్ సెల్లో మనం లెడ్ని ఏమని పిలుస్తాం? లెడ్ ఏంటి మనకు పీబీ ఏంటిది? నెగిటివ్ యాక్టివ్ మెటీరియల్స్. నెగిటివ్ ప్లేట్గా మనం పీబీని వాడతాం. దీన్నే మనం ఏమంటాం? స్పాంజ్ లెడ్ అంటాం మనం దీన్నే, స్పాంజ్ లెడ్. మనం ఇంకా పాజిటివ్ అంటాం మనం PbO2, లెడ్ పెరాక్సైడ్ లేదా లెడ్ డయాక్సైడ్ అని అంటాం మనం. ఇది పాజిటివ్. పీబీ అనేది ఏమో నెగిటివ్, స్పాంజ్ లెడ్ అంటాం మనం దీన్నే, స్పాంజ్ లెడ్. ద లెడ్ యాసిడ్ సెల్ షుడ్ నెవర్ బి డిశ్చార్జ్డ్ బియాండ్. లెడ్ యాసిడ్ సెల్ అనేది ఎంతకంటే తక్కువగా మనం డిశ్చార్జ్ చేయకూడదు, ఏ విలువ కంటే తక్కువగా మనం డిశ్చార్జ్ చేయకూడదు. 1.8 volts కంటే తక్కువ మనం డిశ్చార్జ్ చేయకూడదు. అండ్ ఓవర్ ఛార్జింగ్ ఏ బ్యాటరీ, ఒక బ్యాటరీని ఓవర్ ఛార్జ్ చేసినప్పుడు నన్ ఆఫ్ ద ఎబోవ్ విల్ అక్కర్. ఏమవుతుందని అంటే 5 ఏవి కావు అంటున్నాడు. ఏమేవి కావో చూద్దాం. ఇట్ విల్ బ్రింగ్ అబౌట్ కెమికల్ చేంజ్ ఇన్ యాక్టివ్ మెటీరియల్స్లో రసాయనిక మార్పులను తీసుకొస్తుంది. అంటే ఇది తీసుకొస్తుంది అని అంటున్నాడు. ఇది కాదు. ఇంకా ఇట్ విల్ ఇంక్రీజ్ ద కెపాసిటీ ఆఫ్ ద బ్యాటరీ యొక్క కెపాసిటీ అనేది పెంచుతుంది. ఓవర్ ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ యొక్క కెపాసిటీ పెంచుతుంది అని అంటున్నాడు. ఇది కూడా రాంగ్. ఇంకా ఇట్ విల్ రైజ్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్. స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఒక రేంజ్ వరకు వెళ్తుంది, మనకు 1.28 లేదా 1280 వరకు వెళ్తుంది. ఇంకా ఓవర్ ఛార్జింగ్ చేసిన కొద్ది ఇంకా దీని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది పెరగదు. కాబట్టి ఇది కూడా రాంగ్. కాబట్టి నన్ ఆఫ్ ద ఎబోవ్ విల్ అక్కర్, అంటే 5 ఏవి సంభవించవు అనేది ఆన్సర్. ఇక్కడ డి అనేది ఆన్సర్. 5 ఏవి సంభవించవు ఓవర్ ఛార్జింగ్ చేసినప్పుడు, అంటే మిగతా వేరేవి సంభవిస్తాయి, ఇక్కడ ఇచ్చిన వాటిలో ఇవి సంభవించవు అని అర్థం. ఈచ్ సెల్ హ్యాజ్ ఏ వెంట్ క్యాప్. ప్రతి సెల్కు ఒక వెంట్ క్యాప్ అనేది ఉంటుంది. అది దేనికి అని అడుగుతున్నాడు. టు అలౌ గ్యాసెస్ అవుట్ వెన్ ద సెల్ ఈజ్ ఆన్ ఛార్జ్. మనకు ఎలక్ట్రాలసిస్లో మనకు ఛార్జ్ అయ్యేటప్పుడు, సెల్ అనేది ఛార్జ్ అయ్యేటప్పుడు దీని నుండి వాయువులు అనేవి వెలువడతాయి మనకు ఎలక్ట్రోడ్స్. ఈ వాయువులు అనేది బయటికి, అంటే సెల్ నుండి బయటికి వెళ్ళడానికి మనకు వెంట్ క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ తీసి మనం ఛార్జింగ్ పెడతాం కదా, కాబట్టి వెంట్ క్యాప్ అనేది గ్యాస్ అనేది బయటికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇంకా టు యాడ్ వాటర్ టు ద సెల్ ఇఫ్ నీడెడ్. మనం టాప్అప్ చేసుకోవడానికి వాటర్ కూడా అప్పుడప్పుడు యాడ్ చేస్తాం. మనం టాప్అప్ చేస్తాం కదా డిస్టిల్డ్ వాటర్తో, ఆ వాటర్ కూడా టాప్అప్ చేయడానికి మనం వెంట్ క్యాప్ అనేది ఉపయోగపడుతుంది. వెంట్ క్యాప్ తీసేసి దాంట్లో నుండి మనం వాటర్ అనేది టాప్అప్ చేస్తాం డిస్టిల్డ్ వాటర్తో. కాబట్టి ఇవి రెండింటికి. ఇంకా టు చెక్ ద లెవెల్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఎంత లెవెల్ వరకు ఉందో కూడా చూడవచ్చు మనం ఆ క్యాప్ ద్వారా, వెంట్ క్యాప్ ద్వారా. కాబట్టి ఈ 3 కూడా చేయవచ్చు. కాబట్టి టు డూ ఆల్ ఎబో ఫంక్షన్స్, పై 3 పనులు చేయడానికి మనకు వెంట్ క్యాప్ అనేది ఉపయోగపడుతుంది. ఫాలోయింగ్ విల్ అక్కర్ ఇఫ్ లెవెల్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఫాల్స్ బిలో ప్లేట్స్. ఈ కింది వానిలో ఏది సంభవిస్తుంది ఎప్పుడంటే ఎలక్ట్రోలైట్ అనేది ప్లేట్స్ కంటే ఇంకా కిందికి పడిపోయినప్పుడు, అంటే ప్లేట్స్ ఉన్న లెవెల్ కంటే ఇంకా తక్కువ కింద మనకు ఎలక్ట్రోలైట్ అనేది ఉన్నప్పుడు ఏం సంభవిస్తుంది ఈ కింది వాటిలో అని అడుగుతున్నాడు. కెపాసిటీ ఆఫ్ సెల్ ఈజ్ రిడ్యూస్డ్. ఆటోమేటిక్గా సెల్ యొక్క కెపాసిటీ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే ఎలక్ట్రోలైట్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి. ఇంకా
లైఫ్ ఆఫ్ ద సెల్ ఈజ్ రిడ్యూస్డ్, సెల్ యొక్క లైఫ్ కూడా తగ్గుతుంది. ఓపెన్ ప్లేట్స్ ఆర్ కన్వర్టెడ్ టు లెడ్ సల్ఫేట్, అంటే విద్యుత్ విశ్లేషం, అంటే మనకు ఎలక్ట్రోలైట్ నుండి బయటికి తీసినప్పుడు ప్లేట్స్ అనేవి మనకు లెడ్ సల్ఫేట్గా మారుతాయి. ఎప్పుడు మనకు కాబట్టి లెడ్ ఎలక్ట్రోలైట్ అనేది ప్లేట్స్ కంటే కింద పడిపోయినప్పుడు, అంటే ప్లేట్ ఉండే లెవెల్ కంటే ఇంకా తక్కువగా ఉన్నప్పుడు. కాబట్టి ఈ 3 జరుగుతాయి కాబట్టి ఆల్ ఆఫ్ ది ఎబోవ్ అనేది ఆన్సర్. ఇన్ కాన్స్టెంట్ వోల్టేజ్ ఛార్జింగ్ మెథడ్, అంటే కాన్స్టెంట్ వోల్టేజ్ ఛార్జింగ్ మెథడ్ ద చేంజింగ్ కరెంట్ ఫ్రమ్ డిశ్చార్జ్ టు ఫుల్లీ ఛార్జ్డ్ కండిషన్. ఇక్కడ మనకు కాన్స్టెంట్ వోల్టేజ్ ఛార్జింగ్ మెథడ్లో మనకు ఛార్జింగ్ కరెంట్ అనేది డిశ్చార్జింగ్ కండిషన్ నుండి ఫుల్లీ ఛార్జ్, అంటే ఛార్జింగ్ అనేది పెరుగుతుంది కదా, మెల్లగా పెరుగుతున్నప్పుడు ఛార్జింగ్ కరెంట్ అనేది ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో మనకు డిక్రీజ్ అవుతుంది ఛార్జింగ్ అనేది, బ్యాటరీ యొక్క ఛార్జింగ్ అనేది పెరిగిన కొద్దీ ఛార్జింగ్ కరెంట్ అనేది తగ్గుతూ వెళ్తుంది, కాబట్టి తగ్గుతూ వస్తుంది, కాబట్టి డిక్రీజింగ్.